నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను దివిలోనున్న ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. వాడు సగం అధికారి ఈయన, వాడు లోకాధికారి ఈయన. ఓకేనా? అయితే బలవంతుడు అన్నాడు. ఎవరికంటే బలవంతుడు అంటే యేసయ్య కంటే బలవంతుడు కాదు ఆడు మనకంటే బలవంతుడు. అది పాయింట్. మనకంటే మహిమలో కొంచెం ఎక్కువ వాడు. అయితే వాడెంతటి బలవంతుడైనా వానికంటే మహాబలవంతుడు ఒకడు పైన మనకున్నాడు. మనకు పైన ఆకాశ మండలం ఉంది. మనకు పైన ఏముంది? ఆకాశ మండలంలో ఏమున్నాయి? ఎఫ్ఎస్సి 6:12 దురాత్మల సమూహాలు ఉన్నాయి. అంటే మన పైన అవి ఉన్నాయి. పరదైసు 3వ ఆకాశంలో ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి తీయబడిన పరిశుద్ధుల ఆత్మలో ఆ దురాత్మల పైన ఉన్నాయి పరిశుద్ధుల ఆత్మలు. లెక్క ప్రకారం మొత్తం 5 ఆకాశాలు లెక్క వచ్చింది. 5 ఆకాశాలు మొత్తం అయితేనే పరదైసు ఉన్న 3వ ఆకాశం మధ్యాకాశం అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7 ఆకాశాలు అంటారు. ఎన్ని ఆకాశాలు? 7 ఆకాశాలు అంటారు. ఇప్పుడు 7 ఆకాశాలు మనకు అనవసరం, మనకు 5 ఆకాశాలు మాత్రం లెక్క తీసుకుంటా. భూమి మీద నుండి పౌలు గారు చెప్పిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి చదివితే, నేను ఒక మనిషిని ఎరుగుతున్నాను. ఒక మనిషి గురించి అంటే తన గురించే తాను చెప్తాడు. డైరెక్ట్గా నేనే అనకుండా ఒక మనుషుడు అన్నట్టు చెబుతాడు. అతడు 3వ ఆకాశాన్ని కొనిపోబడ్డాడని పరదైసు కొనిపోబడ్డాడు అంటాడు. అంటే పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉంది. ఎక్కడి నుంచి లెక్కేసి చెప్పాడు? భూమి మీద నుండి 3వ ఆకాశం లెక్కేసి చెప్పాడు. అవునా? అంటే మన మీద నుండి 2 ఆకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే ఆకాశం 3వ ఆకాశం. అవునా? అలాగే ఆ 3వ ఆకాశం పైన మరో 2 ఆకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆ టాప్ నుంచి లెక్కేసుకొస్తే అటు నుంచి 3వ ఆకాశం, ఇటు నుంచి కలిపితే మధ్యాకాశం అయింది అది. కాబట్టి పైన 2. ఇప్పుడు మన ఆకాశ మండలం మీద ఏమున్నాయి? దురాత్మలు. వాటిపైన ఏమున్నాయి? విశ్రాంతి పొందుతున్న పరిశుద్ధుల ఆత్మలు. ఈ అన్నిటిపైన ఆయన కూర్చొని ఉన్నాడు. ఇక ఆయన పైన ఏమి లేదు. అది ఇప్పుడు మనం గ్రహించాలా. గుర్తుపెట్టుకో, సమస్తము ఆయన కిందే ఉన్నాయి, కానీ ఆయన పైన ఒక్కటి కూడా లేదు. అంటే ఏమర్థమైంది నీకు? నువ్వు ఎంత డేంజర్ చెప్పు, ఎంత ప్రాబ్లం చెప్పు, ఎవడు పెద్ద మొనగాడు చెప్పు, వాడు ఎంతటోడైనా ఆయన కాలి కిందే ఉన్నాడు. ఇప్పుడు కొట్టాలి లెక్క ప్రకారం చప్పట్లు, కానీ మీకు అంత తొందరగా వెళ్ళగదు కదా. ప్రభుత్వాలైనా, సింహాసనాలైనా, వ్యక్తులైనా, శక్తులైనా, ఏవైనా సమస్తమును తన పాదముల కింద ఉంచుకొని ఉన్నాడు ఆయన. అందుకే నువ్వు ఏది అడిగినా ఆయన చాలిన దేవుడు అని చెప్తున్నాను నేను. సమస్తము ఆయన కిందే ఉన్నాయి, కానీ ఆయన పైన ఏది లేదు. అందుకు ఆయన దేవుడు, అన్నిటిని అధిగమించిన వాడు. సరే, బాగుంది. ఇప్పుడు బలవంతుడి దగ్గరికి వద్దాం. ఈ బలవంతుడు ఉన్నాడే, వాడికి బలవంతుడు అనే పేరుతో పాటు లోకాధికారి అనే పేరు ఉంది. ఇప్పుడు లోకంలో బలవంతులు ఎవరండి? అధికారులే. ఇక మనం శరీరరీత్యా ఎంత బలవంతులమైనా అధికారులు జోక్యం చేసుకున్నారు అనుకో, అయిపోయింది మన పని. దేశాధికారి, రాష్ట్రాధికారి, అంతే కదా. ఎందుకంటే వారికి అధికార బలం.
వీడికి మరణ బలంతో పాటు లోక అధికార బలం కూడా ఉంది. సాతానుకి జ్ఞాన బలం ఉంది. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు అని యెహెజ్కేలు 28లో సాతానుని గురించి మాట్లాడాడు. వీడికి మరుగైంది ఏదీ లేదు. మనకన్నా కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. వీడికి అన్నీ తెలుసు. అప్పుడు మనకంటే వీడు బలవంతుడా కాదా? కాబట్టి వాడు సింగిల్గా లేడు, ఒక సమూహాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడు ఒక రాజ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి కూడా సింహాసనం ఉంది. వాడు కూడా ప్రభుత్వాన్ని స్థాపించాడు. అంధకార సామ్రాజ్యం దాని పేరు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని చెప్పి, సాతాను సింహాసనమున్న స్థలములో నీ ఉంటివి అంటాడు. అక్కడ సైతాన్ అనేవాడికి ఒక సింహాసనం ఉంది అని కూడా మాట్లాడుతున్నాడు. సాతాను సింహాసనమున్న స్థలములో నీ ఉంటివి అంటే వాడు ఒక సింహాసనాన్ని కలిగి ఉన్నాడంటే వాడు ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. వాడే చెప్పాడు యేసయ్యకి, ఈ లోక రాజ్యములను వాటి మహిమను ఒక నిమిషములో ఆయనకు చూపి, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ మొత్తం నీకు ఇస్తా అన్నాడు వాడు. అప్పుడు మరి లేవా వాడికి అధికారం లేదా? సింహాసనం లేదా? ఉందే. అప్పుడు వాడు సింగిల్ పర్సనా, ఒక టీమా? టీం అని మనకి ఎఫ్ఎస్సి 6:12 నిర్ధారణ చేసింది. గుంపులు గుంపుల సమూహాలు, దురాత్మలు ఉన్నాయి. వాటన్నిటిని రన్నింగ్లో పెట్టాడు. వేరే ప్రపంచంలో వాటి ఆటలు సాగవు. వాటి ఆటలు సాగే ప్రభుత్వం భూలోకమే. ఈ భూలోకంలో అదృశ్య రూపంలో, బాగా వినాలి, కీలకమైన పాయింట్ చెప్పి ముగిస్తానని అన్నాను కదా, అదే అదృశ్య రూపంలో మన కంటికి కనబడకుండానే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, సమాజంలో మనం ఊహించలేనన్ని అంధకార సామ్రాజ్యానికి చెందినటువంటి దూతలున్నవి. అవి మన చుట్టే ఉన్నాయి. సమూహాలుగా ఉన్నాయి. 1, 2 కూడా కాదు. ఆకాశ మండలంలోనే గుంపులు ఉన్నాయంటే ఇక భూమండలం మీద ఎన్ని ఉన్నాయో చూడండి. చాలా ఉన్నాయి. వాటి నెట్వర్క్ ఎంత పటిష్టంగా ఉంటుందంటే ప్రతి మనుషుని యొక్క ఆలోచనలను అవి గ్రహించగలుగుతాయి. ఎంతమంది మనుషులు భూమి మీద పుట్టారో ఆ మనుషుల యొక్క ఆలోచన వ్యవస్థ అంతటిని కూడా పరిశీలనగా తెలుసుకోగలవు. అవి టీం వర్క్ అన్నమాట. ఇప్పుడు అందరి చరిత్రలు ఆధార్ కార్డు ద్వారా అందరి బ్రతుకులు గవర్నమెంట్ తన పరిధిలోకి తీసుకొచ్చుకుంటుంది కదా. అట్లాగా చిన్న బిడ్డకు కూడా ఆధార్ కార్డు ఉందా? చిన్న బిడ్డకు కూడా ఉందా? వాడి బయోడేటా కూడా వస్తుంది చూడు, సిస్టంలో కొడితే వాడు ఎవరబ్బాయో, ఎప్పుడు పుట్టాడో మొత్తం. ఇంకా రాబోతున్న రోజుల్లో ఇంకో టైపు పటిష్టం చేయబోతూ ఉన్నారు. విశ్వసనీయ సమాచారం విత్ బ్లడ్ గ్రూప్తో సహా మొత్తం మెన్షన్ అవుతాయి మన కార్డు మీద. నీ బ్లడ్ గ్రూప్తో సహా, డేట్ ఆఫ్ బర్త్, ప్రతిదీ, నువ్వు చేసే జాబ్ మొత్తం. ఇక నీ కార్డు మీద నంబర్ కొడితే మొత్తం నీ చరిత్ర అంతా వచ్చేసిద్ది. అట్లా మనుషులకే ఇంత ఉంటే మనకంటే చాలా ముందు సృష్టించబడ్డాయి దేవదూతలు. ఇంకా ఎక్కువ మహిమలో సృష్టించబడ్డాయి. వాటికి ఇంకా చాలా తెలుసు. ఆ టీం వర్క్ జరుగుతుందండి భూమి మీద. ఈ రహస్యం చెప్పాలని నేను ఇదంతా చెప్తున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు, మళ్ళీ ఒక్కసారి హెచ్చరిక చేస్తున్నాను. ఇక్కడ చిక్కొచ్చిన విషయం ఏంటంటే, నువ్వు 2 చేయాలి రబ్బాయి అన్నాడు దేవుడు. నీకు కూడా అదే చెప్తున్నాను. ఒకటేంటంటే, అసలు వాటి ఉనికిని నువ్వు ఫస్ట్ గుర్తించాలి. వాటి కదలికల్ని నువ్వు గుర్తించాలి. వాటి పనితీరుని నీవు గుర్తించాలి. ఇది మొదటిదైతే. రెండవది, వాటి చర్యలను నువ్వు తప్పనిసరిగా బంధించాలి అంటున్నాడు ఆయన. ఇప్పుడు భూమి మీద మీరు వేటిని బంధింతురో అందరు చెప్పండి ఆ మాట.
లైవ్లో ఉన్నోళ్ళు కూడా చెప్పండి, జూమ్లో ఉన్నోళ్ళు చెప్పండి. భూమి మీద, మళ్ళీ చెప్పాలా, నేను అక్కడ వాటిని ఏది విప్పుతారో, రైట్, మళ్ళీ చెప్పండి అందరు కలిసి. భూమి మీద మీరు బంధిస్తే నేను బంధిస్తాను అన్నాడు. అంటే మీరు బంధించకపోతే అది, మీరు విప్పితే నేను విప్పుతాను అన్నాడు. మీరు వేటిని విడుదల చేయాలనుకుంటారో, వేటిని విప్పాలనుకుంటారో, ముందు మీరు ఇక్కడ విప్పితే, మీరు విడుదల చేస్తే అక్కడ నేను విడుదల చేస్తాను. అంటే అక్కడ నుండి మనకి విడుదల అవ్వాలి అంటే ముందు ఇక్కడ మీరు విడుదల చేస్తే నేను అక్కడ చేస్తాను అన్నాడు. చేయకపోతే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు అన్నాడు. అని మీదికి రాకపోతే అది. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి, పిదప మీకు అన్ని అనుగ్రహించబడతాయి అన్నాడు. ఒకవేళ ఆయన నీతిని రాజ్యాన్ని వెతకపోతే, ఆపోజిట్లో ఆలోచించు, అర్థమైపోయింది మ్యాటర్ నీకు. ఒకవేళ ఇది చేయకపోతే, బంధించండి నేను బంధిస్తాను అన్నాడు. అంటే బంధించకపోతే బంధింపబడవు. విడుదల చేయండి నేను విడుదల చేస్తాను అన్నాడు. అంటే విడుదల చేయకపోతే విడుదలలోకి రావు. అందుకే రెండు చేయాలి. బలవంతుడైన వాడు బంధించిన వాళ్ళని మనం యేసు నామము చేత విడుదల చేయాలి. బలవంతులు ఉన్నారు భూమి మీద, వాడి బ్యాచ్. వాళ్ళు అనేక మంది మనుషుల్ని రకరకాల కట్లలో బంధించారు. నీ భర్త తాగుబోతుగా ఉన్నాడంటే, బయట పడాలనుకుంటున్నా కూడా బయట పడలేనంత బానిసైపోయాడు అంటే, సగం అతని మానసిక బలహీనత అయితే, రెండవది దాన్ని ఆధారం చేసుకుని వానిని ఆ త్రాగుళ్ళలో బంధించి కట్టి పడేసిన దెయ్యం పని అది. నువ్వేం చేయాలి తెలుసా? నా భర్తను మార్చు ప్రభా, నా భర్తను ఆ త్రాగుడి నుంచి విడిపించు ప్రభా అని అడుగుతాం. ఇక నుంచి నువ్వు చేయాల్సింది ఏంటంటే, త్రాగుడు అనే కట్ల చేత నా భర్తని బంధించిన ఆ బంధకాలన్నిటినీ యేసు నామంలో తెంచేస్తున్నాను, నా భర్తని ఆ కట్లలో నుండి విడుదల చేస్తున్నాను అని పలకాలి. నా బిడ్డని ఆ కట్లలో నుంచి యేసు నామములో విడుదల చేస్తున్నా అని విడుదల నువ్వు ప్రకటించాలి. ఇక్కడ ఎన్ని కట్లు ఉన్నాయంటే, రకరకాల కట్లు. వ్యసనాల కట్లతో కొంతమందిని గట్టిపడేశాడు లూసిఫర్ గాడు. రోగాల కట్లతో కొంతమందిని గట్టిపడేశాడు. 18 సంవత్సరాలు నడుము వంగి దురాత్మ పీడితురాలై బాధపడుతున్న ఆమెని స్వస్థపరిచి యేసుప్రభు ఏమన్నాడు? 18 సంవత్సరాలుగా సాతాను కట్లలో బందీ అయిపోయిన ఈ బిడ్డ ఎక్కడ, ఏ కట్లలో బందీ అయింది? సాతాను కట్లలో బందీ అయిపోయింది. అంటే కట్టుగట్టేశాడు అన్నమాట వాడు. అందుకే యేసు చెప్పాడు, మీరు వేటిని విప్పుతారో నేను దాన్ని విప్పుతాను అక్కడ అన్నాడు. అంటే సంవత్సరాలుగా రోగపు కట్లలో బందీలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారని గుర్తించాలి. అందరికీ వచ్చిన జబ్బులన్నీ శరీరాన్ని బట్టి వచ్చినాయి కాదు, దురాత్మల వల్ల కూడా కొంతమంది జబ్బుల పాలై ఉన్నారు. శరీరాన్ని బట్టి కొంతమందికి రోగాలు వస్తే డెవిల్స్ వల్ల కూడా కొంతమందికి జబ్బులు వచ్చినాయి. వాటిని వెళ్ళగొట్టినప్పుడు, వాటిని బంధించినప్పుడు, ఆ బాధలో ఉన్న వారికి విడుదల ప్రకటించినప్పుడు, శరీరాన్ని బట్టి వచ్చినాయి అయినా సరే మనం వారికి విడుదల ప్రకటించినప్పుడు ఏమన్నాడు? నేను అక్కడ విడుదల చేస్తాను. అంటే నువ్వు ప్రకటించకపోతే చేయాతి కాదు, నువ్వు ప్రకటించు. ఇది ముఖ్యమైనదా కాదా? అసలు మనం దీన్ని పట్టించుకుంటామా? అసలు ఇది ఇంత సీరియస్ మ్యాటర్ అని తీసుకుంటామా మనం? గుర్తుపెట్టుకో, రోగపు కట్లలో కొంతమంది, అప్పుల బాధలలో, అప్పులు అనే కట్లలో కొంతమంది, ఆత్మహత్య ప్రేరణ, చావాలి అనే ఆలోచనలో కొంతమంది, అదొక దయ్యపు కట్టు. నిరంతరం అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏ కొంచెం ఖాళీ దొరికినా
ఉట్టి పుణ్యానికి సావు సావు అనే ఆలోచన కలుగుతుంటుంది. కొంతమందికి వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆలోచనలు, విచ్చలవిడి లైంగిక పాపాన్ని కూర్చున్నటువంటి తలంపులు, అదో కట్లు. అది తప్పురా, అది ఆలోచించకూడదు అట్లా అంటే, ఏమో నాకు అదే ఆలోచనలు వస్తున్నాయి అంటాడు. కట్టి పడేసింది వాడిని అందులో. ఇక వాడు దాని చుట్టే తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఇక దీన్ని బట్టి ఆలోచించుకోండి. ఇక మీరు ఏది నీకు ఒక వ్యసనంగా మారిపోయిందో, దేనికి నువ్వు బానిస అయిపోయావో, ఏది నీకు మనశ్శాంతి లేకుండా బంధించి పడేసినట్టుగా దాని నుంచి విడుదల పొందలేని స్థితిలో బందీవైపోయి ఉన్నావో, అవన్నీ కూడా అపవాది నీకు కట్టిన కట్లే. నీ పిల్లలు దేనిలో బందీలు అయిపోయారో, వాడి కట్లలో వారు బందీలు అయిపోయారు. గుర్తుపెట్టుకో. నీ ఇంటివారు, నీ సమాజపు వారు అందులోనే బందీలు అయిపోయి ఉన్నారు. ఒక గ్రామానికి నువ్వు వెళతావు, ఒక వీధికి నువ్వు వెళతావు, వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళకి దేవుని గురించి చెప్పబోతావు. వాడు వినడు. ఒకవేళ విన్నా మొహమాటానికి సగం విన్న తర్వాత ఏది కీలకమైన మాట ఉందో వాడు ఆలోచించేది, ఆ మాట వాడికి నువ్వు చెప్పబోయేంతలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఎంతమందికి ఉంది అనుభవం? ఏదో ఒక అభ్యంతరం వచ్చేసిద్ది, ఆటంకం వచ్చేసిద్ది. చెప్పుకొచ్చి ఈ ఒక్క మాట వీడి చెవిలో పడితే వీడి ఆలోచనలో పడే అవకాశం ఉందన్న ఏ మాట ఉంటుందో ఆ మాట నువ్వు చెప్పబోయేసరికి వాళ్ళు లేచి వెళ్ళటమో, ఎవడో ఒకడు వచ్చి పిలవటమో, ఏదో శబ్దాలు రావటమో, ఏదో ఒక డిస్టర్బెన్స్ రావటమో, వాడి ఫోన్ రింగ్ అవటమో, ఆడికి సంబంధించిన వాళ్ళు పిలవటమో, లేకపోతే ఆడి కడుపులో నొప్పి రావటమో, ఆడు అర్జెంటుగా నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని పోవటమో, ఆడు పోయి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ 2 ముక్కలు చెప్తానంటే ఈసారి వచ్చినప్పుడు నేను వింటాలే అని పోవటమో జరిగినాయా లేదా? అదే వాడికి ఒక సినిమా స్టోరీ చెప్పు నువ్వు. అదే వాడికి ఏదన్నా పక్కోడు చెడిపోయిన వారని చెప్పు, వాడి తిట్ట చేశాడంట అని చెప్పు. వాడి ఫోన్ రింగ్ అవ్వదు, వాడి కడుపులో నొప్పి అప్పటిదాకా ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైతే ఈ లేకి మ్యాటర్ మొదలు పెట్టావో వాడికి స్వస్థత వచ్చింది. అర్థమైందా? అప్పటిదాకా వాడి విపరీతంగా నొప్పితో బాధపడేవాడు కూడా అట్లా అప్పటిదాకా వామో వాయో అనేవాడు కూడా. అదే దయ్యపు స్వస్థత అన్నమాట. అదే నువ్వు దేవుని గురించి చెప్పేవాడికి అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నవాడు కూడా ఎక్కడైనా బాధ వచ్చింది. ఏం జరుగుతుందో ఆలోచన రాలేదా? ఏం జరుగుతుందో రాలేదా? అర్థం కాలేదా? చాలా చోట్ల చూసా. వాక్యం చెబుతానా, పల్లెటూళ్ళలో పోయి కూటం పెట్టి క్లైమాక్స్కి వచ్చిందాక వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వింటుంటారు. ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉంటుందో, అసలైన విషయం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయబోయే ముందు గొల్లుమని లెగుస్తారు గొడవ. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నోళ్ళే అన్యులు ఆ చుట్టుపక్కల కూర్చొని ఉంటారుగా, ఈ ఇళ్లలోకి పోయి కొట్టుకొని బయటకు వస్తుంటారు. ఒక ఇంట్లో కొట్టుకుంటే చాలు ఇక అన్ని ఇళ్ళు అటే చూస్తాయిగా. ఏదిరా అరే సుబ్బారావు ఇంటి కొట్టుకుంటారంట, ఇక్కడ నేను చెప్పేది పోయిద్ది. ఎందుకంటే ఇందాక బాగానే ఉన్నారుగా, ఏం జరిగింది? ఇక్కడ దృష్టి మళ్ళీ పోతుంది. నేను గమనిస్తూనే ఉంటాను. అప్పుడు దెయ్యాలు నవ్వుకుంటాయి అన్నమాట. అంటే మీకు కనపడగా నాకు కనపడతాయి. మా ఊరు వచ్చి మా దగ్గరికే వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళందరినీ కష్టపడి చెడగొట్టుకొని ఒక్కొక్కరిని కట్టేసి అందుని కూర్చోబెడుతురే, నువ్వు వచ్చి అంత సింపుల్గా ఓపెన్ చేసుకొని పోదా అనుకున్నా. ఎట్ట బానిస్తాం? కావాలంటే చూడండి, గతంలో నాతో పాటు ఉన్నవాళ్ళకి తెలుసు. ఎంతమందికి తెలుసు? అది ప్రత్యక్ష సాక్షులు. అప్పటిదాకా కుక్కలు కూడా సప్పుడు చేయవు. పాటలు పాడిన, వాక్యం చెప్పిన కరెక్ట్గా ఏదైతే మలుపు ఉందో, ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, ఏది అందితే వాడికి ఆలోచనలో పడతాడో ఆ పాయింట్ వచ్చేసరికి ఎక్కడెక్కడ కుక్కలన్నీ ఒక దగ్గర గ్యాదర్ అవుతాయి. అప్పటికి గ్యాదర్ అయ్యి ఓ అని లెగుస్తాయి. ఇక
అంటే మనుషులంటే వాడు రేపుతాడు, కుక్కలు ఎందుకు రేపుతాడు అన్న అంటారేమో. అరే పందులను తీసుకెళ్ళి సముద్రంలో ఇలా దెయ్యాలు. నమ్ముతారో లేదో కానీ నేను చెప్పేది నిజమండి. దుష్టాత్మలు ఎప్పుడైతే అది గురవాయపాలెం గురించి చెబుతుంది. కరెక్ట్ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఓపెన్ అవ్వబోతుంది. ట్రాన్స్ఫార్మర్ ఏదో మొత్తానికి అక్కడ ఇంజన్ పాట్మన్ అయిపోయింది. ఒకచోట వాక్యం చెబుతున్నా, సాక్ష్యం చెబుతున్నా, ఒకడే వచ్చాడు. అసలు అక్కడ ఒరిజినల్గా వాటి కంచుకోట అన్నమాట అది. చెబుతున్నా వాడు చాలా మంచోడు. మామూలుగా నాకు తెలిసి ఆ రోజు వాళ్ళు 100 దెయ్యాలన్నీ ఎంటర్ అయి ఉంటాయి. ఎందుకంటే ఒకడే అంత బీభత్సం చేశాడు వాడు. అప్పుడు నేను 2 పనులు చేస్తా. మరి వాటికన్నీ తెలివితేటలు ఉంటే దేవుని అభిషేకం పొందిన మనకి ఎన్ని ఉండాలి? మనకి ఇంకా బలవంతుడు ఉన్నాడు. 2 పనులు చేస్తా. మొదటిది ఏం చేస్తానంటే, ప్రార్థన చేయకుండా సుతారం చూస్తుంటారే అంట. దేబ్రే ముఖం వేసుకొని చూస్తాపు, మోకాళ్ళు లేపు, ఆత్మలు రక్షించాలని వచ్చాం అన్ని సట్టు బుట్టేసుకొని. దయ్యాల పని జరుగుతుంది అక్కడ అంటే అప్పుడు లెగుస్తారు మనోళ్ళు, అమ్మ సైతానుగా అని. అప్పుడు పోయి మోకాళ్ళు వేసి స్తోత్రం 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 ప్రభా, ఇక్కడున్న దెయ్యాలు మొత్తం యేసు నామములని మొదలు పెడతారు. ఇక వాళ్ళనట్టు ప్రార్థనకు పంపించి ఇటు నేను ఒక స్తుతి పాట ఎత్తుకుంటా, ఒక పాట ఎత్తుకుంటా. వాళ్ళు కొట్టుకుంటాం ఆపిందాక పాడుతూనే ఉంటా. వాళ్ళని ఎంతసేపు అన్నం కొట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దెయ్యాలు తగాద పెడితే పెట్టినాయి, పద్దస్తమానం కొట్టుకో. అస్సలు నిజంగా ఏమి కామెడీ అంటే, క్లియర్గా వాటి కదలిక, వాటి తిప్పలు నాకు కనపడుతుంటాయండి. నిజం, వాటి శోభ నాకు క్లియర్గా అర్థమవుతుంటుంది. సావండి, ఆ తగాద పెట్టారు, వాక్యం చెడగొట్టారు, పూర్తిగా ఆపుతారా? నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆపను. అందుకని అవసరమైతే వాళ్ళు ఎక్కువసేపు తన్నుకునే అవకాశం ఉంటే 6 చరణాల పాట ఎత్తుకుంటా. సింపుల్గా 2-3 దెబ్బలతో వదిలేసుకునేటట్టు ఉంటే ఒక 3 చరణాల పాట ఎత్తుకుంటా. మొత్తం ఇక బజార్ అంతా కదిలేంత తనులాట జరిగింది అనుకో, 19 చరణాల పాట ఉంది, ఒకటే పాట. ఓ వినుము సోదరా, ఈ మైకి దెబ్బకు వాళ్ళ ఎవడికి అర్థం కాదు. పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. దేవునికి మహిమ. ఇక దీనికి నిర్విరామం. ఈ పాట అయిపోయేసరికి ఇక వాళ్ళు జుట్లు పీక్కున్నా పడేసి గుద్దుకు. ఒకవేళ ఎవడికైనా తల బగిలినా సరే అంబులెన్స్ వచ్చి తీసుకొని కూడా పోయిద్ది. ఇక అది పోయినాకేం చేస్తారు? ఏం మనుషులు రా, సర్లే పాండ్రా, ఎక్కడ కూర్చుంటే ఇంక ఇంతే కన్నా చెబుతున్నాడు పండి. వాడు లైన్లోకి వచ్చింది దాక. 2, 1 ప్రార్థన పరులు ప్రార్థన చేయాలి, వాటిని బంధించాలి. ఎప్పుడైతే వీళ్ళు మోకాళ్ళుని వాటిని బంధిస్తారో ఏమన్నాడు? అక్కడ నేను బంధిస్తాను అన్నాడు.
రక్షణ కొరకు ఆత్మలను ప్రభువా వాడు కట్టిన కట్లలోంచి ఆత్మలు బయటికి రావాలి యేసునామములో. విడుదల. మొత్తాన్ని మళ్ళా గ్రిప్లోకి తెచ్చుకొని చెప్పాలనుకున్న 4 ముక్కలు చెప్పి ప్రార్థన చేసి ఎవడన్నా సిద్ధపడితే రక్షణలోకి నడిపించి వచ్చా. కొన్ని సంవత్సరాలు అలా చేశా దేవుని రూపంలో. ఇప్పుడు మరో రూపంలో అందరికీ సువార్త అందేటట్టు ఇంకా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు వినియోగించుకొని ఈ సెల్ మాధ్యమం ద్వారా అలాగే పుస్తకం ద్వారా ఇంకా రకరకాలుగా అందరికీ యేసే సత్యదేవుడు, యేసే లోకరక్షకుడు, యేసునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, లేకపోతే నిత్య నరకం. నమ్మి బాప్తిస్మం ముందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షణ డబ్బులతో కాదు, కేవలం ఉచితం. ఆయన ప్రేమతో నీకు ఇచ్చింది, ఆయన కృపతో నీకు ఇచ్చింది. పొందుకుంటే ధన్యుడు, లేకపోతే నీకు కర్మగాలిద్దని స్ట్రైట్గా చెప్పి అందరినీ హెచ్చరించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంతకు మొదలు మీకేం అర్థమైంది? ఏమర్థమైంది? ఇప్పట్లో వీడు ముగించడానికి అర్థమైందా? మరేమర్థమైంది? నీ బాధ్యత ఏందో మీకు అర్థమైంది. నువ్వు బంధిస్తేనే నేను బంధిస్తాను అంటే, నువ్వు బంధించకపోతే అవి బంధించబడవు. ఇక్కడ నువ్వు నీ కొడుకైనా కూతురైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా వాళ్ళు కట్లలో ఉన్నారు అన్న సంగతి నీకు అర్థమైతే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభా వాడిని విడిపించు ప్రభా, విడిపించు ప్రభా కాదు. నీకు ఇవ్వబడిన అధికారం గుర్తెరిగి, ప్రభా వాడు సాతాను కట్లలో బందీ అయి ఉన్నాడని అర్థమైంది, వాడిని ఆ కట్లలో నుంచి యేసునామములో విడుదల చేస్తున్నాను ప్రభా. కట్లలో ఉన్న వాళ్ళనేమో విడిపించాలి, కట్లు కట్టి పడేసిన శక్తులు ఉన్నాయా దురాత్మలో, వాటినేమో బంధించాలి. బలహీనులను విడిపించాలి, బలవంతులను బంధించాలి. ఇది టైటిల్. స్తోత్రం. బలహీనులైపోయి బందీలైపోయారు చూశారు, వారిని విడిపించాలి, బలవంతులను బంధించాలి. నువ్వు సంఘంలో ఉన్నవాడిని వెలివేశావంటే ఇంక వాడు అంతే అన్నాడు కదా. అలాగే వెలుపుట్టున్న ఒకడిని సంఘంలోకి స్వీకరించావంటే వాడు కూడా సంఘంలో ఇంతే స్థిరపరచబడతాడు. అలాగే దురాత్మలు ఏవైతే మనల్ని శోధిస్తున్నాయో వాటిని బంధించడం నేర్చుకోవాలి. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకో, ఒక కొత్త ఇల్లు నువ్వు ఓపెన్ చేయబోతున్నావు, ఒక క్రొత్త భూమి నువ్వు కొనుక్కున్నావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి, నిజంగా జరిగింది, వాస్తవం. ఈ పక్క స్థలం తీసుకున్నాం మనం. ఇక్కడ షెడ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అక్కడ విస్తరిస్తా వచ్చిన కాడ నుంచి కొన్ని సంవత్సరాలు ఈ ప్లేస్ కోసం తిప్పలబడ్డా, ప్రార్థన చేశా. మీకు తెలుసా, గృహాల్లోనే కాదు కొన్ని స్థలములలో కూడా, కొన్ని స్థలములు కాదు, భూమి మీద ఉన్న ప్రతి భాగంలోనూ వాటి ఉనికి ఉంటుంది. నేను చెప్పే మాటలు కొంతమందికి చేదస్తపు మాటల్లాగా అనిపించవచ్చు, కానీ నేను చెప్పేది నిజం. చేదస్తపు మాటలు కాదు. ఈ లోకము దాని మహిమ నాకు ఇవ్వబడింది అన్నాడు లూసిఫరు. అందులో ప్రతి భాగము వాడు ఆక్యుపై చేసుకొని ఉన్నాడు. ప్రతి ప్రదేశములో వాడి దురాత్మల ఉనికి ఉన్నది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నా, చివరికి ఎంత తిప్పలు పడ్డా అది అందుబాటులోకి రావటల్లా. ఎట్టకేళ్లకు చివరికి మొత్తం మీద తనే ప్రార్థన చేశాను, దేవుడు ఆ స్థలం ఇచ్చాడు. ఈ ప్రక్కది మీ గతంలో కూడా చెప్పాను, ఒక 70 సెంట్ల స్థలం అని వచ్చింది. ఒక్క మొక్క వినండి, నేను ప్రార్థన చేసేస్తా. వచ్చిన తర్వాత ఈ షెడ్లు మనం పెంచాలనుకున్నాం కదా. నేను హైదరాబాద్ జర్నీలో ఉన్న రోజు ఏదో పని మీద, అది పని మొదలుపెట్టారు. అక్కడ మట్టి దోలిచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. మట్టి లారీలు వచ్చి మట్టి మోస్తున్నాయి. అంతకుముందు ఆ పైకి చాలా లారీలు పోయినాయి, ఎవ్వడికి ఏమీ ఇబ్బంది లేదు. ఆ ఎదురు రోడ్డు నుంచి చాలా లారీలు వచ్చినాయి, ఎవ్వరికి ఏమీ ఇబ్బంది లేదు.
ఈ ప్లేస్లో మట్టి పోయటానికి ఎప్పుడైతే లారీలు వచ్చినాయో ఇక్కడ ఓ సమూహం లేచింది. ఏయ్, ఇటు రావటానికి లేదని రోడ్డు మీద అడ్డంగా గందరగోళం సృష్టించారు. మాకు ఆశ్చర్యం. ఆ పైన అంతంతలో బిల్డింగులు కట్టి ఒక్కొక్కడు ఎన్ని లారీలు తోలుకున్నారు. ప్రశాంతంగా ఊరుకుని ఈ లారీలు రాగానే ఎందుకు లేచారా మనోళ్ళు తెల్లముఖం వేసుకొని చూస్తున్నారు. ఎట్టనో మాట్లాడి సంజాయించి వీళ్ళని ఆపి ఏదో పోనించడానికి అవకాశం ఏర్పరచుకుంటే అక్కడ లేచింది ఒక సమూహం. అర్థమైందా? ఎర్ర రోడ్డు మట్టి రోడ్డు ఉంది కదా, ఆ ఎంట్రన్స్ అక్కడ లేచింది ఒక సమూహం. అసలు వాళ్ళు ఇళ్లలోంచి బయటికే రారు. అసలు అలాంటి వాళ్ళు వచ్చి నడి రోడ్డు మీద లారీ వెళ్ళటానికి వీల్లేదు, నేను పోనేను. మొత్తం నాకు చెబుతున్నారు ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందని. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. అబ్బాయి పాపం వాళ్ళ అమాయకులు, అబ్బాయి వాళ్ళు కాదురా, అక్కడున్నాయి దయ్యాలు. అర్జెంటుగా మీరు పోయి కొంతమంది సేవకులు వెళ్ళి ఆ స్థలంలోకి వెళ్ళి ఆ దురాత్మలను బంధించండి అన్న. వీళ్ళు ప్రార్థన చేసేంత వరకు అది కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే ఈ ప్లేస్లోకి వచ్చి ప్రార్థన చేసి ఆ దురాత్మ శక్తులను బంధించామో ఇక అన్ని నోళ్ళు మూతబడిపోయినాయి యేసునామంలో. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు. వాళ్ళని రేపుతున్నవి ఉన్నాయే అవి. కాబట్టి దృశ్యమై ఉన్న మనుషుని కాదు, ఈ దృశ్యమైన మనిషి వెనక అదృశ్య శక్తులు ఉన్నాయి చూశారు, వాటిని కొట్టాలి దెబ్బ. ఇదండి అసలు టోటల్గా మ్యాటరు. ఈడి దినం చెయ్యి, ఈడి సాగుకు వచ్చాడు, రోజు దాగొస్తాడు, ఈడి పాడేగట్ట అనకూడదు. ఈ త్రాగుడనే కట్ల చేత నా భర్తను బంధించిన దురాత్మలను యేసునామంలో బంధిస్తున్నాను. నా భర్తను విడిపిస్తున్నా యేసునామంలో, నా బిడ్డని విడిపిస్తున్నా. అలాగే ఏ కట్లలో ఎవరు బందీ లేరు వారిని విడిపిస్తున్నా యేసునామంలో. ఒకటి విడిపించాలి. నువ్వు విడిపించితే, నువ్వు విప్పితే, నువ్వు బంధిస్తే. అబ్రహాంతో ఏమన్నాడు? నీవు అడుగుపెట్టు చోటెల్లా ఆశీర్వదిస్తా, నీకు ఇచ్చేదని అన్నాడు కదా. మరేంది అసలు ముక్క పోగొట్టారు? నీవు అడుగుపెట్టు చోటెల్లా, పెద్ద చెప్పండి, ఇస్తా అన్నాడు కదా. ఇవ్వాలన్నా ఆశీర్వదించాలన్నా ముందు అడుగుపెట్టు చోటెల్లా ఆశీర్వదిస్తుంటే అడుగు పెట్టకపోతే, అడుగుపెట్టు చోటు నీకు ఇస్తానంటే అడుగు పెట్టకపోతే ఆపోజిట్లో ఆలోచించుకొని చూడు, మ్యాటర్ అర్థమైపోయింది, నీ కర్తవ్యం నీకు అర్థమైద్ది. ఇంతే సంగతులు. ఇప్పుడు ఇక నువ్వేం చేయాలో ఇక నీకు చెప్పేశా. దేవునికి స్తోత్రం. ఉద్యోగం నీకు రాకుండా మానసికంగా ఒత్తిడికి గురి చేసి చీనా బతుకు అనేటట్టు నీకు ఇరిటేషన్ పుట్టియడానికి నిన్ను అడ్డగిస్తున్నది వ్యక్తి కాదు, కొన్ని శక్తులు. నీ జీవనోపాధి సంబంధమైనటువంటి విషయాలలో నీకు వైఫల్యాలు కలిగించి మానసిక క్షోభకు గురి చేసి, ఒక పక్క నీ పని ముందుకు పోకుండా చేసి, మరో పక్కన వ్యక్తులు వచ్చి నిన్ను ఒత్తిడి చేసేటట్టు చేసి, ఒక భయంకరమైన మెంటల్ టార్చర్కి నిన్ను గురి చేస్తున్న ఏ వ్యక్తులు కాదు, శక్తులు, కొన్ని దుష్ట శక్తులు. ఈరోజు ఆ రహస్యాన్ని దేవుడు నీకు విప్పేశాడు, ఓపెన్ చేశాడు. నువ్వు చేయాల్సిందేందో, నీ కర్తవ్యం ఏందో ఇప్పుడు నువ్వు గ్రహించాలి. ఇక్కడే కూర్చున్న వాళ్ళే కాదు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకో. ఏ ప్రాంతానికైనా సువార్తకు వెళితే దైవజనుడా, ఆ వ్యక్తులు తేడా అనుకోవద్దు, వాళ్ళని వెరపిస్తున్న ఆత్మలు ఉన్నాయి. బైబిల్ మొత్తం కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ దురాత్మల గురించి, సాతాను గురించి మాట్లాడుతూనే ఉంది బైబిల్. ఆదికాండంలో అయితే 3వ అధ్యాయంలోనే మనోడు కనపడతాడు.
ప్రకటన గ్రంథంలో 13లో మళ్ళా దెయ్యాలు కనపడతాయి. ఆదికాండం 3లో స్టార్ట్ అయినోడు ప్రకటన గ్రంథం 13తో సహా కనపడతాడు వాడు. అంటే మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం దాకా మొత్తం బైబిల్ మొత్తంలో కూడా చాలాసార్లు మన శత్రువుని గురించి క్లియర్గా రాస్తుంది. కాబట్టి అవిశ్వాసుల్లాగా, అజ్ఞానుల్లాగా, లోకస్తుల్లాగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నీ కార్యాలు విఫలమవుతున్నాయంటే కుట్ర వాడిదే. ఆర్థికంగా నువ్వు దీవించబడకుండా, ఆ బ్లెస్సింగ్ నువ్వు పొందకుండా ఆపబడుతున్నావంటే కుట్ర జరుగుతుంది అక్కడ. చావాలి, ఎవరు నన్ను ప్రేమించట్లేదని ఇరిటేషన్ వస్తుందంటే కుట్ర, అటి కుట్రే. పరస్పరం ఇంట్లో పోరు 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 ఆహాన్ని రెచ్చగొట్టి ఇంట్లో ఎప్పుడు గొడవ గొడవ గొడవ, అల్లరి అల్లరి, భర్త భార్య, భార్య భర్త, పిల్లలకి తల్లులకి, తల్లులకి పిల్లలకి ఇంట్లో ఎప్పుడు పోడు 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 కల్పించేది అయ్యే. ఈ గుర్తుబట్టి తెలివిగా కనీసం ఇంట్లో ఒకళ్ళైనా మోకాళ్ళుని బంధకాల్లో ఉన్న వారి కట్లు విప్పటం, బంధించి పెట్టిన దురాత్మలను ప్రార్థనలో విశ్వాసంతో, యేసు నామముతో, యేసు రక్తంతో బంధించటం నేర్చుకోవాలి. ఈ ప్రాముఖ్యమైన విషయం మీ అందరికీ గ్రహింపులోకి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇలా చెప్పడానికి ఇంకా బోలెడని సంగతులు ఉన్నాయి. ప్రాక్టికల్గా నేను అనుభవించిన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటి నుంచి. కాబట్టి ప్రియులారా, మీరందరూ గ్రహించి ఇక ఇప్పుడు మీరు అంచనా వేసుకొని చూసుకోండి. మీ ఇంట్లో పరిస్థితులు, మీ ఒంట్లో పరిస్థితులు, మీ మానసిక పరిస్థితులు, మీ కలిగే ఆలోచనలు, మీ కలిగే అనుభూతులు, మీ పిల్లల పరిస్థితులు, నీ భర్త పరిస్థితి, నీ భార్య పరిస్థితి, అసలు ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో, ఎవరు ఏ విధంగా రేపబడుతున్నారో ఆలోచించి సాతాను కట్లలోంచి నీ వారిని విడిపించి పరిశుద్ధాత్మ వశానికి అప్పగించు. ప్రతిరోజు నా ప్రార్థనలో చేస్తాగా ఖచ్చితంగా చేస్తా. భూమి మీద సాతాను కార్యాలు బంధించబడాలి, దురాత్మల కార్యాలు నిష్ఫలమవ్వాలి, నిర్వీర్యమవ్వాలి. పరిశుద్ధాత్మ నీ కార్యాలు బలంగా జరగాలి భూమి మీద. తండ్రి, నీ పరిశుద్ధాత్మ కార్యాలు విడుదల చేస్తున్నా యేసునామములో భూమి మీద. నీ పిల్లల్ని అడ్డగించే దుష్ట శక్తుల్ని, వాటి కార్యాలని బంధిస్తున్నా యేసునామములో. మరి నేను ఈ మాట అనకపోతే అక్కడ ఓపెన్ కాదు. నువ్వు కదిలితే నేను కదులుతాను అన్నాడు ఆయన. నువ్వు అడుగు పెట్టరా నేను ఇస్తాను అన్నాడు ఆయన. మరి బాపట్ల గడ్డ మీదకి పోతే ఒకసారి పెద్ద పెద్ద గొడవ లేచింది ఆడ. క్లియర్గా అర్థమైపోయింది నాకు. ఆ సమాజం దగ్గరికి పోకముందే గెరాసేనీయుల దేశంలో దురాత్మలో వెళ్ళగొట్టబడ్డవాడు స్వస్థత పొంది ప్రభు దగ్గర కూర్చుంటే ఊరోళ్ళు వచ్చి నువ్వు రావద్దంటారే, అట్లాగ ఎదురొచ్చినాయి దురాత్మలు క్లియర్గా. అయితే దేవునికి స్తోత్రం. అయ్యి అడ్డగిస్తే ఆగిద్దా? వెళ్ళమన్నవాడు యేసయ్యా. హల్లెలూయా. జరుగుతుంది అక్కడ పరిచర్య. ఒకటే కష్టం అనుకుంటే ముగ్గురిని లేపాడు ఇప్పటికి. అక్కడ ఇంకా లేపుతాడు. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో నా నావ బయలుదేరుతున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. దేవునికి మహిమ. జానపదం లాగా ఉంటుంది కదా. ఇప్పుడు పైకి లేచి నిలబడండి. క్లుప్త ప్రసంగం అయిపోయింది, ఇప్పుడు లేండి. ఏం క్లుప్త ప్రసంగం రా అయ్యా, నడువులన్నీ పోయి. త్వరగా లేచి నిలబడతాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి.
బంధించండి శత్రువు కార్యాలను యేసునామములో. కృంగదీసేటువంటి ఆలోచనలు కలిగించే దురాత్మలనే, నిరుత్సాహం, నిరాశ, కార్యాల్లో వైఫల్యం, ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితి, శరీరంలో బలహీనత, ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన పరిస్థితులు, అన్నిటిని దేవుని ముందుంచి దుష్టాత్మల కదలికల్ని బంధిద్దాం. వాటి శక్తుల్ని నిర్వీర్యం చేద్దాం. దేవుని బిడ్డల్ని విడుదల చేద్దాం. దేవుని బిడ్డల్ని విడుదల చేద్దాం. కట్లలో బందీలైపోతున్న వారిని బంధకాల్లోంచి విడిపిద్దాం. నోరు తెరిచి పలుకుదాం, ప్రభువా, ప్రభువా, ఈ